హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వచ్చాను చూడండి. ఆల్రెడీ చెప్పాను కదా, గదోపేట వెళ్ళాము, ఒక శివాలయం చూసాము, వాటర్ చూసాం కదా. నెక్స్ట్ మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. అదే ప్లేస్ ఇదే బృందావన్ కుటీర్. ఇది మంచి రిసార్ట్, చాలా బాగుంది. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మన పక్కన చూస్తున్నాం కదా, ఇది నాన్ ఏసీ. దీని కాస్ట్ 1500, 24 hours. నెక్స్ట్ ఏంటంటే మనకి వాటర్ బాటిల్, బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారు. లంచ్ డిన్నర్ మాత్రం మనీ పే చేసుకోవాలి. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ప్రజెంట్ వాటర్ అయితే లేదు. నెక్స్ట్ చూసాక ఎవరి గార్డెన్ ఏరియా చాలా బాగుంటుంది. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏసీ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏసీ రూమ్స్ అయితే మనకి 2000 per డేకి. ఇక్కడ చూడండి, మన చిన్నపిల్లలు వచ్చి ఆడుకోవడానికి చేయడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి బర్త్డే పార్టీలు అయినా ఏమంటుంది, చాలా గ్రాండ్గా చేస్తారండి. ఇది కిచెన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే ట్రాక్టర్ మీకు ఐడియా ఉంటుంది కదా, ట్రాక్టర్కి ముందు బాక్స్ లాగా ఉంటుంది కదా అన్నమాట, ఇండియన్ బాక్స్ ఎలా ఉంటుంది సంథింగ్ అట్లాగా ఉంటుంది. చూడండి నాకు ప్రజెంట్ అయితే ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు మీకు. చూడండి, ఇది ట్రాక్టర్ బాక్స్లో ఉన్నాయి కదా ఇది. నెక్స్ట్ మన డాబాలో ఉండే మంచాలు చూడండి, పట్టి మంచాలు. ఐ థింక్ ఈ వైడ్ మంచాలు అంటే మనకు హోమ్ అట్మాస్ఫియర్ వచ్చేటట్టుగా ఇది ఉంటుంది. చాలా బాగుంటుంది. బట్ ఈరోజు ఏంటంటే మేము రాంగ్ టైంలో వచ్చాము, రైట్ టైంలో వస్తే మాత్రం స్టే చేద్దాం అనుకున్నాము, బట్ అందుకే వెళ్ళిపోతాం. నెక్స్ట్ మీకు ఏసీ రూమ్ మంది చూపిస్తాం రండి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మా కోతి గ్యాంగ్ కూడా వచ్చింది. ఆ గ్యాంగ్తో చూడండి ఉయ్యాలు ఊగుతున్నాం. ఒక్కొక్కరికి 40,000 ఉన్నాయి, కానీ మేము 20,000మే. తెలుసండి, అర్థమవుతుందా? అలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏజ్ కాదు, హార్ట్ ఉండాలి ఫ్రెండ్స్. హార్ట్ ఉంటే మనం మంచిగా రాగలం బయట. ల్యాండ్ చూసాం కదా, చాలా బాగుంటుంది. చూడండి, ఇవంతా మనకి విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటాయి. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలి ఇవన్నీ ఉంటుంది. ఈ వీల్స్ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే, మన బళ్ళు ఉంటాయి కదా విలేజ్లోని, ఆ బళ్ళలా ఉంటాయి కదా. మనకి టోటల్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మనకి అసలు సిటీ వాతావరణం కనిపించదు, అంతా కూడా విలేజ్ వాతావరణం. మనం ఎప్పుడు అమ్మమ్మలు నానమ్మల టైంలో ఎలా ఉండేవాళ్ళము సొంత ఇళ్ళకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూస్తే అలాగే అనిపిస్తుంది. మీకు ఏసీ రూమ్ అన్నాం కదా, ఇది చూడండి ఎలా ఉంటుంది. చిన్న సైజ్ టెంట్లా ఉంది, చాలా బాగుంది కదా. వావ్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ఎంత బాగుందో, ఎంత సూపర్ ఉంది. చూడండి, మన బెడ్ కూడా, టీవీ ఇవన్నీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా రావచ్చు. వాష్రూమ్ కూడాను మనకి మంచి లుక్ వస్తుంది కదా. ఈ రోజు 2000 ఎక్కడ ఫ్రెండ్స్, ఇంత ఊరికి దూరంగా ఇంత అందమైన వాతావరణంలో, ఇంత పల్లెటూరు వాతావరణం ఉండడం మళ్ళీ మనం దొరుకుతారా? ఆ జనాల గోడల మధ్య, గొడవల మధ్య మనకి ఎందుకండి? అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా వస్తూ ఇలాంటి వాతావరణం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పలే కదా, ఇది మనకి చాలా మంచిగా కనిపిస్తుంది కదా క్లైమేట్ అనేది. చిన్న బాల్కనీ, ఈవినింగ్ పూట చైర్స్ వేసుకొని 2 కాఫీ కప్పులు పట్టుకొని భార్యాభర్తలు కూర్చొని చిన్న సిప్ చేస్తుంటే ఉంటుంది. ఇళయరాజా సాంగ్లా ఉంటుంది తెలుసండి, అట్లా ఉంటుంది. నేను ఎందుకు ఇళయరాజా అని చాలా పెద్ద ఫ్యాన్ని. అతని సాంగ్స్ అన్ని కూడా చాలా సైలెంట్గా, చాలా రొమాంటిక్గా, చాలా క్యూట్గా, స్వీట్గా ఉంటాయి కదా, అందుకే చెప్పా ఫ్రెండ్స్.